దక్షిణ చైనా సముద్రం ఓ వివాదాల తుట్టే. ఈ సాగర పోరులో ప్రత్యక్షంగా 6 దేశాలు, పరోక్షంగా అనేక దేశాలు భాగస్వాములు. ప్రతి ఒక్కరి లక్ష్యం ఈ కడలిపై ఆధిపత్యం సాధించడమే. ఈ విషయంలో చైనా ఎంతో ముందుంది. ఈ వివాదాస్పద వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రం ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం. దక్షిణ చైనా సముద్రం వివాదం ఈనాటిది కాదు. తీరాన్ని పంచుకుంటున్న 6 దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. సముద్రంలోని 35 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణం తమ సొంతమని పెద్ద దేశం చైనా వితండవాదం చేస్తోంది. ఈ వాదనను ఇతర దేశాలు తీవ్రంగా తోసిపుచ్చుతున్నాయి. వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనెయ్, తైవాన్, మలేషియా దక్షిణ చైనా సముద్రంలో తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. వీటికి అమెరికా, జపాన్ వంటి ప్రపంచ శక్తుల నుంచి మద్దతు లభిస్తోంది. వీటికి సహకరించడంలోనూ ఎవరి లక్ష్యాలు వాళ్లకి ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రంలో పట్టుకోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఆసియా సముద్రంలోకెల్లా అత్యంత విలువైన సాగరమిది. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారు గుడ్లు పెట్టే బాతు. లెక్కలేనంత ఇంధన, సహజవాయు నిక్షేపాలు ఈ సాగరగర్భం సొంతం. దాదాపు 35 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సముద్రంలో చైనా అంచనాల ప్రకారం 1770 కోట్ల టన్నుల ముడి చమురు నిక్షేపాలు ఉన్నాయి. కువైట్లో ఉన్న నిక్షేపాల కంటే ఇవి 4.5 బిలియన్ టన్నులు ఎక్కువ. అంటే ఇక్కడ 21,300 కోట్ల బ్యారెళ్ల చమురు వెలికి తీయవచ్చు. అమెరికా మాత్రం అందులో 2,800 కోట్ల బ్యారెళ్ల చమురు మాత్రమే లభిస్తుందని పేర్కొంటున్నా అదేమీ తక్కువ కాదు. ఈ ఇంధన నిక్షేపాలే కాదు, దాదాపు 25.5 ట్రిలియన్ ఘనపు మీటర్ల మేర సహజవాయు నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయా దేశాలు దక్షిణ చైనా సముద్రంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుంచి చమురు, సహజవాయువు వెలికితీత కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 20 ఏళ్లలో సముద్రంలోని చమురు నిల్వల వెలికితీతకు చైనా దాదాపు $3,000 కోట్ల ఖర్చు చేయాలని భావిస్తోంది. 2,000 మీటర్ల లోతులో అన్వేషణ మొదలుపెట్టిన బీజింగ్ వచ్చే 5 ఏళ్లలో 25 మిలియన్ మెట్రిక్ టన్నులు వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధనాన్ని తోడుకోవడానికి చైనా ఎంత ఆతృతతో ఉందో ఇతర దేశాలు ఈ ప్రయత్నమే చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆ క్రమంలోనే 1970లో ఫిలిప్పీన్స్ చమురు వెలికితీతకు యత్నించగా చైనీయులు అడ్డుకున్నారు. వియత్నాం కోసం భారత్ పనిచేయడానికి కూడా జీర్ణించుకోలేకున్నారు. దక్షిణ చైనా సముద్రంలో మరో వివాదాస్పద అంశం కొన్ని ద్వీప సముదాయాలు. పరాసెల్ దీవులు, స్పాట్లీ దీవులు, షావోల్ దీవులు దక్షిణ చైనా సముద్రంలో ప్రధానంగా వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ దీవుల్ని తమవే అని బీజింగ్ వాదన. 1947 ప్రాంతంలో 11 లైన్ పేరిట మొత్తం సముద్రం తమదే అని ప్రకటించుకున్న చైనీయులు తైవాన్ ఏర్పడిన తర్వాత 1949లో 9 లైన్ గా తమ వాదనను సవరించుకున్నారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ దీవులన్నీ చైనీయుల పాలనలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చూపుతుంది ఆ దేశం. అందుకు ససేమిరా అంటున్నాయి ఇతర దేశాలు. ఈ దీవుల చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తారమైన మత్స్య సంపద ఉంది. ఈ దక్షిణ చైనా సముద్ర మార్గం ద్వారా రోజూ 100 వాణిజ్య ఓడలు ప్రయాణిస్తుంటాయి. పనామా కాల్వలో వాటికంటే 13% ఎక్కువ రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతున్నది. ఏటా 5 ట్రిలియన్ టన్నుల వాణిజ్యం జరుగుతోంది. అందుకే ఈ ప్రాంతంపై పట్టు నిలబెట్టుకునేందుకు అమెరికా సాయాశక్తులా ప్రయత్నిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై పట్టుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు పియరీ క్రాస్ రీఫ్ అనే దీవిలో విమానాలు దిగేందుకు వీలుగా రన్వే నిర్మిస్తుంది. 10,000 అడుగుల పొడవైన ఈ కాంక్రీట్ రన్వేపై యుద్ధ విమానాలతో పాటు భారీ నిఘా, సరుకుల విమానాలు దిగేందుకు వీలు కలుగుతోంది. దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించడం ద్వారా ప్రపంచ శక్తిగా ఎదగడానికి చైనా అడ్డుకుని తీరాలని అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం తాజా తీర్పుతో కథ ఎలా మలుపు తిరుగుతుందో ఆసక్తికర విషయం.